ఈ సోషల్ మీడియాలో రిలీజియన్స్ గొడవ ఎక్కువైపోయింది. క్రిస్టియన్ దేశాల్లో కార్లు కొని, ముస్లిం దేశాల్లో పెట్రోల్ పోసుకొని, హిందూ దేవాలయాలకు వెళ్ళాలనేది. సో ఇదంతా ట్రోలింగ్ కార్యక్రమాలు ఉన్నది, పనికిమాలిన ఇది తప్పితే. సో వీళ్ళేమో మేము వాళ్ళ దగ్గర డబ్బులు, క్రిస్టియన్ ముస్లిం దేశాల దగ్గర డబ్బులు పెట్టి కొనుక్కొని మా డబ్బులతో మేము మా టెంపుల్స్కి వెళ్తూ ఉంటున్నారు. ఇది చాలా సున్నితమైన అంశం. సో ఇది పనికిమాలిన అంశాలు తప్పితే మరొకటి కాదు. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మేము అభిప్రాయాన్ని తప్పితే ఎంత సున్నితమైన అంశాలని మతాలను కలగటం, మతాలన్నీ కూడా మానవ జీవన విధానం నేర్పినాయి. అది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ మతమైనా. సో వీళ్ళు నిజంగా ఈ గ్రంథాలని పర్ఫెక్ట్గా చదవరు. హిందువుల గ్రంథాలైనటువంటి మహాభారతం, రామాయణం, భగవద్గీత కానీ, క్రిస్టియన్ బైబిల్ కానీ, ముస్లింల ఖురాన్ కానీ మనుషుల జీవన విధానాన్ని చెప్పారు. అందులో ఎథిక్స్ చెప్పారు. జీవన విధానం, కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు కుటుంబంతో ఎలా ఉండాలి, బంధువులతో ఎలా ఉండాలి, మిత్రులతో ఎలా ఉండాలి, కొత్త వాళ్ళతో ఎట్లా ఉండాలి, పాత వాళ్ళతో ఎట్లా ఉండాలి, పిల్లలతో ఎట్లా ఉండాలి, వృద్ధులతో ఎట్లా ఉండాలి, భార్యతో ఎట్లా ఉండాలి, పిల్లలతో ఎట్లా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, జీవన విధానం ఎట్లా ఉండాలి, ఎథిక్స్ ఎలా ఉండాలి, మనిషి ఇక్కడ చేసేటువంటి కార్యాచరణకు సంబంధించి దేవుడు ఏం చేస్తాడు, ఇక్కడ మంచిగా జీవిస్తే స్వర్గం, ఇక్కడ మంచి జీవించకపోతే నరకం, ఇట్లా రకరకాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క జీవన శైలికి సంబంధించి బతకడానికి భూమి మీద పంపిస్తాడు. వాళ్ళు చేసే కార్యక్రమాలకు సంబంధించి తర్వాత జడ్జి చేయడానికి కూడా చేస్తాడు. సో అందుకోసం ఇక్కడికి వీళ్ళు ఈ కథ ఏంది, క్రిస్టియన్ దేశాల్లో కార్లు కొనండి, ముస్లిం దేశాల్లో పెట్రోల్ పోసుకోండి, హిందూ దేవాలయాలకు వెళ్ళండి. వీళ్ళు ఈ మూడు విభాగాలకు సంబంధించిన వాళ్ళు నిజంగా క్రిస్టియన్స్ బైబిల్ చదివిన వాళ్ళు కాదు, ముస్లింలు ఖురాన్ చదివిన వాళ్ళు కాదు, హిందువులు భగవద్గీత, భారతం, రామాయణం చదివినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇట్లా అడగోలుగా మాట్లాడరనేది నేను తెలియజేసుకుంటున్నాను. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రండి. నాకు తెలిసి ఈ మత గ్రంథాలన్నీ మానవుని దశ దిశ మార్గనిర్దేశం చేస్తా ఉన్నాయి. ఇప్పుడు ఆధునిక జీవన విధానం వచ్చినది. శాటిలైట్స్ పెట్టి, స్పేస్ పెట్టి వాటితోని ఫోటోలు తీస్తూ ఉన్నాం, భూమిని అంతా, భూగ్రహాన్ని అంతా. అంత అత్యాధునికమైనటువంటి సమాజం లేకముందు మానవుడు ఎట్లా జీవించాలి, ఎథిక్స్తో ఎట్లా జీవించాలి, ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పినటువంటి అవే గ్రంథాలు తప్ప మరొకటి కాదు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప మనుషులకు సంబంధించి ద్వేషాలు, విషాగ్నిని పెంచుకొని మనుషులు యుద్ధాలు చేసుకోవడం, కొట్టుకోవడం, గొడవలు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు అడ్డ వెళ్ళటం కాదు జీవన విధానం అంటే. ఖచ్చితంగా క్రిస్టియన్స్ బైబిల్ చెప్పింది, ముస్లింలు చెప్పినటువంటి ఖురాన్, హిందువులకు చెప్పినటువంటి రామాయణం, భారతం, భగవద్గీత ఇవన్నీ కూడా మానవ జీవన విధానం ఎలా ఉండాలనేది ప్రవర్తించినాయి. ఆ విధంగానే చాలామంది ఆ జీవన విధానంతో ముందుకెళ్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ముందుకెళ్ళాలి. అంతే తప్పితే ఒక మతం ఇంకొక మతం మీద, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద విషద్వేషాలు పెంచుకోవటం, పగలో ప్రతీకారాలు పెంచుకోవటం ఏ రోజు ఈ యొక్క సిద్ధాంతాలు, తీరులు చెప్పలేదు. సో అందుకోసం ఈ మానవ జీవితానికి సంబంధించి ఇప్పుడు ఆధునిక యుగంలో అనేక కొత్త పోకడలు, నూతన పోకడలు, విచ్చలవిడితనాలు పెరిగినాయి. సో వీటన్నిటికీ కూడా ఆ రోజే మన పెద్దలు, మన పూర్వీకులు ఈ గ్రంథాలని పొద్దాకల వాళ్ళు ఉండరు, ఎవరు బతికినా 100 సంవత్సరాలే కాబట్టి వాళ్ళు ఉండరు. కాబట్టి ఆ విధంగా మానవుని జీవన విధానానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి నామ్స్ అండ్ జెండర్స్ ఏదైతే ఉన్నాయో నియమ నిబంధనలు వాళ్ళు ఇచ్చేశారు. మీకు నచ్చినటువంటి మతాన్ని ఆశ్రయించవచ్చు. అది క్రిస్టియన్ మతం ఆశ్రయిస్తావా, ముస్లిం మతం ఆశ్రయిస్తావా, హిందూ మతం ఆశ్రయిస్తావా, సిక్ మతం ఆశ్రయిస్తావా, కన్ఫ్యూజియస్ మతం ఆశ్రయిస్తావా, బౌద్ధ మతం ఆశ్రయిస్తావా, జైన మతం ఆశ్రయిస్తావా, ఏమి ఆచరిస్తావా అనేది నీ ఇష్టం. అది సో ఏది ఆచరించినా మానవునిగా, మనిషిగా జీవించమని చెప్పారు. ఉపాధి కోసం, బతుకు తెరువు కోసం అదో ఇదో పని చేసుకొని మంచిగా కుటుంబంతో. సో దేవుడు అనేక మత గ్రంథాలు కూడా చెప్పినాయి. భార్యనిచ్చారు, పిల్లల్నిచ్చారు, కుటుంబాన్ని సంతోషంగా జీవించుకొని, ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉండమని, బంధుమిత్రులతో కలవమని, వారితోని ఒక స్నేహితుల్లాగా, ఒక మిత్రులాగా ముందుకెళ్ళమని చెప్పేసి అనేక మార్గనిర్దేశాలు చేసినాయి. ఇలా ఆధునికమైనటువంటి జీవన శైలి అయ్యారు. అంతకుముందు వర్షం వస్తే డ్యాములు ఉండేగా, పంటలు పండేగా, ఆకాశవాయు పంటలు వేసేది, జొన్నలు చల్లేవాళ్ళు, అవి పండితే పండే, లేకపోతే లేదు. లేని రోజు పాకలతో మలమల్లాడే, పండినప్పుడు అవి తెచ్చుకొని మురిసిపోయారు. ఆ జొన్నలు తొక్కుకొని అన్నం వండుకొని అదే కార్యక్రమం ఉండేది. ఇవాళ చాలామంది పిల్లలు చెప్తా ఉన్నారు, ఏమని చెప్తున్నారా, బియ్యం ఎక్కడి నుంచి వస్తాయంటే సంబంధించినట్టు సూపర్ మార్కెట్, వాళ్ళకి ఏ దగ్గర ఉంటే సూపర్ మార్కెట్ అక్కడి నుంచి వస్తున్నాయి. నిజంగా అట్లా వస్తున్నాయి. ఒక రైతు నారు పోసి, దుక్కి దున్ని, నారు పోసి, నీరు పెట్టి, కలుపు తీసి, మొక్క నాటి, మళ్ళీ కలుపు తీసి, మందు కొట్టి, మందు చల్లి, కుప్పనూర్చి, దాన్ని పంటని ఇంటికి తీసుకొచ్చి, ఇంటి నుంచి మళ్ళీ మిల్లుకు తీసుకెళ్ళి, మిల్లు నుంచి మళ్ళీ అమ్మ బియ్యం తీసుకొస్తే అమ్మ వండితే అది అన్నం అవుతుంది. ఇది ప్రాసెస్ ఉంటుంది. ఇది చాలా 200 నుంచి 300 రోజుల ప్రాసెస్. సో ఇట్లాంటి జనరేషన్స్ అన్నీ కష్టం తెలియకుండా డబ్బులు ఒకటి సంపాదిస్తే ఇదంతా జరుగుతుందనేటువంటి ఒక వ్యవస్థలో జీవిస్తున్నాం. ఈ సగం నాలెడ్జి, ఈ మోకాళ్ళు మెదలగాళ్ళు, ఈ సూడో మేధావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఇది సమాజానికి
సమాజానికి, దేశానికి నష్టం, అశాంతి, శాంతి భద్రతలకి భంగం కలిగించడం తప్ప మరొకటి కాదు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఏదైతే నవనిర్మాణం ఉన్నదో, సో ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు అనుసరించవచ్చు, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మతాల మధ్య చర్చలు పెట్టకుండా ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ఆచరించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. ఉండాలి పెద్దలారా, మిత్రులారా.